పిల్లలు, ఇంతకుముందు వీడియోలో మనం 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో పద విజ్ఞానంలో ఉన్న అర్థాలు కొన్ని నేర్చుకున్నాం కదా. మరికొన్ని ఈ వీడియోలో నేర్చుకుందాం. పంచజనుడు, పాంచ భౌతిక శరీరం కలవాడు మనిషి. పగిది విధం, పనిచి నియమించి పంపి. పరహితార్థం, ఇతరుల మేలు కోసం. పరాభవం, అవమానం. పరాభవం అంటే అవమానం అని అర్థం. పరామర్శ, చక్కగా విచారించడం. నెక్స్ట్ పరివారం, పరిజనం. పరివ్రాజకుడు, సన్యాసి, సంచారం చేసేవాడు. పాత్ర, గిన్నె, కథలో లేదా నాటకంలో వచ్చే ఒక వ్యక్తి. పారావారం, సముద్రం. ఇప్పుడు నాటకంలో కానీ కథలో కానీ ఏదైనా సినిమాలో కానీ ఏ పాత్ర ధరించారు అని అంటారు కదా, అంటే ఏ క్యారెక్టర్ అని అర్థం. పారావారం సముద్రం. పుట్టకురుపు, క్యాన్సర్ వ్రణం, రాచపుండు. వ్రణం అన్న పుండనే అర్థం. పుయిలోడు, వెనుదీయు, సంకోచించు, జంకు. పురంధ్రి, కుటుంబ స్త్రీ. పులస్త్య బ్రహ్మ. పురంధ్రి అంటే పురం అంటే గృహం అని, గృహంలో ఉండేటటువంటి స్త్రీ లేదా కుటుంబంలో ఉండే స్త్రీ అని. పులస్త్య బ్రహ్మ, బ్రహ్మ మానస పుత్రుడు. పెక్కండ్రు, చాలామంది. పొదలు, క్రియాపదం, వృద్ధి చెందు, పెరుగు, వర్ధిల్లు. పొదలు అంటే వృద్ధి చెందు, పెరుగు, వర్ధిల్లు అని అర్థం. ప్రణమిల్లు, క్రియాపదం, నమస్కరించు. ప్రజ్ఞానం, విశేష ప్రతిభతో కూడిన జ్ఞానం. ప్రక్షాళితంబు, చక్కగా కడిగినది. బంతి, వరస, పంక్తి, సామూహిక భోజనానికి కూర్చున్న వాళ్ళ వరుస అని అర్థాలు. బస్తీ జనం, పట్టణ వాసులు. బుద్బుదం, నీటి బుడగ. బృహత్తర, గొప్పదైన. భత్యాలు, ప్రతిరోజు భోజనానికి ఇచ్చే ద్రవ్యం. ద్రవ్యం అంటే డబ్బులు అని. భక్షణం, తిండి. భక్షించు, క్రియాపదం, తిను. భాసిల్లు, ఇది కూడా క్రియాపదం, ప్రకాశించు అని అర్థం. చెప్పాను కదా, ద్రవ్యం అంటే డబ్బులు, ధనం. భుక్తిశాల, భోజనశాల. భుక్తిశాల అంటే భోజనశాల అని అర్థం. భూరుహం, భూమి నుంచి పుట్టినది, చెట్టు అని అర్థం. భృంగం, తుమ్మెద. బీరు ప్లస్ ఎండ, బీరెండ, అధికమైన ఎండ. మందకొడి, సోమరి, చురుకుగా సాగకపోవటం. మంద్రం, గంభీర ధ్వని. మత్స్యకంటి, మీనాక్షి, చేపల వంటి కన్నులు గల స్త్రీ. మీనం అన్న చేపే, చేప వంటి కన్నులు గలది. మతిహీనులు, తెలివి లేని వాళ్ళు. మతి అంటే తెలివి, హీనులు అంటే లేనివాళ్ళు అని ఇక్కడ అర్థం. మదీయ, నా సంబంధమైన. మననం, చింతన. మనోహరం, ఇంపైన. మహాప్రస్థానం, దీర్ఘ ప్రయాణం. లోకాంతరయాత్ర, మరణం. లోకాంతర అంటే లోకం నుంచి బయటికి అని, అంటే మరణం అని అర్థం. మాధుకర భిక్ష, మాధుకర భిక్ష, ఇల్లిల్లు తిరిగి అన్నం సేకరించుకోవటం. మిక్కుటం, ఎక్కువ. మీలనము, కళ్ళు మూయడం. ములుగర్ర, ఎడ్లను తోలడానికి వాడే ములుకోల. ములుకి, మొనదేలిన భాగం. ములుకి అంటే మొనదేలిన భాగం. తర్వాత మూర్ధం, ఉన్నతమైనది. మెండు, అధికం, ఎక్కువ.
మోడు ఆకురాలిన వృక్షం. మోహం అజ్ఞానం. మోక్షలక్ష్మి మోక్షమనే లక్ష్మి, ముక్తి అని అర్థం. మౌళి సిగ. యాతన తీవ్రమైన వేదన. నరక దుఃఖం తీవ్రమైన వేదన, నరక దుఃఖం అని అర్థం. రజని రాత్రి. రవళి ధ్వని చప్పుడు. రుగ్ణత జబ్బు. రుచిరం కాంతిగలది. రుచిరం అంటే కాంతిగలది. రేగి ఎగసి, విజృంభించి అనే అర్థాలు. రేగి అంటే ఎగసి, విజృంభించి. రోదసి భూమి ఆకాశాలు, భూమి ఆకాశం. తర్వాత వర్ణభరితం రంగులతో నిండినది. వసించు నివసించు, ఉండటం, కాపురం ఉండటం. వాటిక వీధి. వాలం తోక. వాసము ఇల్లు. నివాసము అంటాం కదా, వాసము అంటే ఇల్లు. వ్యాసంగం కృషి, పని. విచ్ఛిత్తి విభజించడం, వేరు చేయడం. విప్రులు బ్రాహ్మణులు. వీడు పట్టణం. వెరపు భయం. వెళ్ళి ప్రవాహం. వేదోక్తం వేదంలో చెప్పబడిన. శతాబ్దం శత అంటే 100 100 100 సంవత్సరాల కాలం. శాంతుడు శాంతి గలవాడు. శిలోంచ ప్రక్రములు శిల ప్రక్రములు పొలాల్లో రాలిన కంకుల గింజలను ఏరుకుని బ్రతికేవాళ్ళు. ఉంచ ప్రక్రములు అంటే రోళ్ల దగ్గర చెదిరిపడ్డ బియ్యపు గింజలు ఏరుకుని జీవనం సాగించేవాళ్ళు. అంటే వాళ్ళు తినటానికి ఆహారంగా ఆ గింజలనే తీసుకుని బ్రతికేవాళ్ళు. తర్వాత షండం సమూహం. సంచయం సమూహం, కూడిక. సంక్షిప్తం కుదించినది. సద్దు శబ్దం, చప్పుడు. సరభసోత్సాహం అధికమైన కోరిక, అధికమైన వేగముతో కూడిన పూనిక అంటే పని, మూమెంట్ అని. సర్వం మొత్తం. సర్వం అంటే మొత్తం. సత్వం దేహబలం. సత్కృతి సత్కార్యం, సన్మానం. సత్కారం, సన్మానం అనే అర్థం. సరిత్తు నది. సహస్రాబ్దం 1000 సంవత్సరాల కాలం. సహస్రం అంటే 1000. సాంధ్య సంధ్యా సమయ సంబంధమైన. సాధ్వి పతివ్రత, శీలవతి. సాన్నిధ్యం సమీపం, దగ్గర, సన్నిధి. సుంత ఇంచుక, ఇసుమంత కొంచెం. సుధాకరుడు చంద్రుడు. సూడిగములు చేతి గాజులు. సేచనం అభిషేకం. సేచనం అభిషేకం. నెక్స్ట్ సైరించుట క్రియాపదం, క్షమించుట, ఓర్పు. సౌదామిని మెరుపు. సౌరంభం సువాసన, స్మరణ తలపు. స్మితం చిరునవ్వు, హాసం. స్నిగ్ధం దట్టమైనది, చిక్కనైనది అని అర్థాలు. తర్వాత హితైషులు మేలు కోరేవాళ్ళు. హితులు అన్న మేలు కోరేవాళ్ళు అని అర్థం. క్షుత్పిపాసలు క్షుత్తు, పిపాస ఆకలి దప్పులు అనే అర్థాలు. పిల్లలు, ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఆల్ ద బెస్ట్.